మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ గురువారం, చాలా మంచి రోజు. యాలకులతో ఇలా చేస్తే చాలు, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, డబ్బే డబ్బు. మానవ జీవితం ఒక ప్రయాణమైతే ఆ ప్రయాణాన్ని సజావుగా సౌకర్యవంతంగా సాగించడానికి కావలసిన ఇంధనం డబ్బు. ఈ మాట కాస్త కఠినంగా అనిపించినా ఇది నేటి సమాజంలో కఠోర వాస్తవం. ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ నుండి మన పిల్లల చదువులు, ఉన్నతమైన జీవనశైలి, మన కలలు, ఆశయాల సాధన వరకు ప్రతి అడుగులోనూ ధనం యొక్క పాత్ర విడదీయరానిది. అయితే ఈ ధనలక్ష్మి అందరినీ ఒకేలా కరుణించదు. కొందరి ఇంట నిత్యం సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటే మరికొందరి ఇంట ఎంత కష్టపడి సంపాదించినా గడప దాటి లోపలకు వచ్చినట్లే వచ్చి వేరే దారుల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అనే చింతల నిప్పుల్లో జీవితం కాలిపోతూ ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక సతమతమవుతున్న వారు ఎందరో. ఇలాంటి నిరాశాపూరిత పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక ఆశా కిరణంలా మన ప్రాచీన ఋషులు, మహర్షులు అందించిన అమూల్యమైన వారసత్వమే ఈ సులభమైన పరిహారం. గురువారం నాడు 2 యాలకులతో ఒక చిన్న పని చేస్తే చాలు, అద్భుతాలు జరుగుతాయి. ఈ పరిహారాన్ని పూర్తి శ్రద్ధ భక్తులతో ఆచరిస్తే మీ జీవితంలో ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి 4 వైపుల నుండి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మరి ఇంతకీ గురువారం రోజు యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒక పవిత్ర కథను విందాం. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో, చేతిలో బంగారపు బిందెను పట్టుకొని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది: చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది.
వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం.
మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజురోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్ అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా, మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు.
కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. విషయంలోనికి వస్తే దీనికి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రోజులకు ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఆ విధంగా గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. బృహస్పతిని గురు అని కూడా పిలుస్తూ ఉంటారు. నవగ్రహాలలో ఈయన అత్యంత శుభప్రదమైన గ్రహం. జ్ఞానము, సంపద, అదృష్టము, సంతానం వంటి విషయాలకు ఈయనే అధిపతి. ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలంగా ఉంటుందో వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. వారు సమాజంలో గౌరవ మర్యాదలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. అందుకే గురువారం నాడు చేసే ఏ పరిహారమైనా పూజ అయినా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి గురువారం చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, ఆయన దేవేరి అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి ఇంట్లో ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. పసుపు రంగు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. అందుకే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించటం, పసుపు రంగు వస్తువులను దానం చేయటం, పూజలో పసుపును ఉపయోగించటం వంటివి చేయటం వల్ల గురుగ్రహ అనుగ్రహం రెట్టింపవుతుంది. ఇక మన పరిహారంలో ముఖ్యమైన వస్తువు యాలుకలు. మనం సాధారణంగా వంటలలో సువాసన కోసం, రుచి కోసం వాడే ఈ చిన్న యాలుకలు తాంత్రిక, మాంత్రిక శాస్త్రాల్లో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. యాలకులకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. అందుకే పూజలలో, హోమాలలో యాలకులను విరివిరిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా శుక్రగ్రహానికి యాలకులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. శుక్రుడు కూడా సంపద, సౌభాగ్యం, విలాసవంతమైన జీవితానికి కారకుడు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రుని అనుగ్రహం కూడా అవసరం. అంటే గురువారం నాడు మనం చేసే ఈ పరిహారంలో గురుగ్రహానికి ప్రతీకైన పసుపు, శుక్రగ్రహానికి ప్రతీకైన యాలకులను ఉపయోగించడం ద్వారా మనం ఆ రెండు గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, తద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని ఏకకాలంలో పొందుతాము. అందుకే ఈ పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు అసలైన పరిహారం ఎలా చేయాలో దశల వారీగా చూద్దాం. ఈ పరిహారాన్ని గురువారం ఉదయం పూట చేయాలి. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఈ పరిహారాన్ని చేయాలి. పరిహారానికి కావలసిన వస్తువులు: 2 మంచి పచ్చిగా ఉన్న యాలకులు, ఒక చిన్న పసుపు రంగు వస్త్రము, కొద్దిగా పసుపు మరియు 1 రూపాయి బిళ్ళ. ముందుగా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ఆసనం వేసుకుని కూర్చోండి. మీ ముందు పసుపు రంగు వస్త్రాన్ని పరచండి. ఇప్పుడు మీ కుడి చేతిలో ఆ 2 యాలకులను పట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. మంత్రం జపిస్తున్నప్పుడు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయని, మీ ఇంట్లోకి 4 దిక్కుల నుండి ధనం ప్రవహిస్తుందని, మీ బీరువా లేదా లాకర్ డబ్బుతో నిండిపోతుందని బలంగా సంకల్పించుకోండి. మీ ప్రార్థనలో, మీ సంకల్పంలో ఎంత విశ్వాసం ఉంటే ఫలితం అంత త్వరగా, అంత బలంగా ఉంటుంది. కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో చేయండి.
ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న యాలకులను ఆ పసుపు వస్త్రం మీద పెట్టండి. దానితో పాటు ₹1 బిల్లను, చిటికెడు పసుపును కూడా ఆ వస్త్రం మీద ఉంచండి. ఇక్కడ రూపాయి బిళ్ళ ధనానికి సంకేతం. అది మరిన్ని డబ్బులను ఆకర్షించడానికి ఒక బీజంలా పనిచేస్తుంది. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని సూచిస్తుంది మరియు క్రిమి సంహారినిగా కూడా పనిచేసి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని 4 మూలల నుండి దగ్గరకు తీసుకువచ్చి వీటన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను లక్ష్మీదేవి పటం పాదాల వద్ద ఉంచి మరొక్కసారి నమస్కరించుకొని మీ కోరికను అమ్మవారికి విన్నవించుకోండి. ధూపము దీపము చూపించండి. ఆ రోజంతా ఆ మూటను అక్కడే ఉంచండి. మరుసటి రోజు శుక్రవారం ఉదయం స్నానం చేశాక ఆ మూటను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఈ చిన్న మూట ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ వద్ద ఉన్నంతకాలం డబ్బుకు సంబంధించిన ప్రతికూల శక్తులను తొలగించి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. వ్యాపారం చేసేవారు తమ క్యాష్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. ఈ పరిహారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఇది మన మనసును సానుకూలంగా మారుస్తుంది. మనం ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఒక పరిహారాన్ని ఆచరిస్తామో మన మెదడులోని ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతాయి. నాకు డబ్బు వస్తుంది, నేను ఆర్థికంగా ఎదుగుతాను అనే బలమైన నమ్మకం మనలో ఏర్పడుతుంది. ఈ సానుకూల దృక్పథమే మనల్ని సరైన పనులు చేసేలాగా ప్రోత్సహిస్తుంది, అవకాశాలను అందిపుచ్చుకునేలాగా చేస్తుంది. ఈ పరిహారం కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సాధనం. అయితే కేవలం పరిహారం చేసి ఏ పని చేయకుండా కూర్చుంటే డబ్బు రాదు. మన వంతు కష్టాన్ని, ప్రయత్నాన్ని మనం చేస్తూ దానికి దైవిక శక్తిని జోడించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రయత్నానికి ఇలాంటి పరిహారాలు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి ఫలితాలను త్వరితగతిన అందిస్తాయి. ఈ పరిహారంతో పాటు గురువారం నాడు కొన్ని ఇతర నియమాలను కూడా పాటిస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. గురువారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి, అలాగే అప్పు తీసుకోకండి. తల స్నానం చేయటము, గోళ్లు కత్తిరించుకోవటము, గడ్డం చేసుకోవటము వంటివి చేయరాదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున అరటి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలతో పూజించటం వల్ల కూడా గురుగ్రహం బలపడుతుంది. పేదవారికి, బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను అనగా శనగపప్పు, అరటి పండ్లు, పసుపు రంగు బట్టలు వంటివి దానం చేయటం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా గురువులను, పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యం. ఇవన్నీ గురు అనుగ్రహాన్ని పెంపొందింపచేసి మీ ఆర్థిక జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. ప్రతి గురువారం ఈ పరిహారాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేసిన మూటను కనీసం 3 నెలల పాటు మీ వద్ద ఉంచుకోవచ్చు. ఆ తర్వాత పాత మూటను పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తగా పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించి లక్ష్మీదేవి మరియు గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీరందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.